Meron mute చేయండి. Start చేయండి sir. Right. So in the last good morning to one and all. So in the last class we have seen the basic concepts of abstraction. We have seen one program, where abstraction is needed and what is the purpose of abstraction. We understood the concepts. In today's class, what we try to do is we try to go through some code snippets here, which will give you an idea that how do we implement abstraction in real time, right? So if you take a careful look at this code snippet, this, let me first walk you through one program. New share. Where is this? Notepad. Okay. So look at this program. If you do remember properly, in the starting slide, we have shown you a class hierarchy diagram. This slide is actually an implementation of the class hierarchy. So what we have here is there is a class called a shape, and this class is abstract. Now, when we are making a class abstract, that is an indication that there should be some method in this class, which is abstract. Now, what would be the method that would be abstract? Normally we make area abstract, because ఎందుకు abstract చేస్తాం area అంటే if you take a careful look, మనకి ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ చదివినప్పుడు ఇలా చదువుతాం, x is of type y, a is b అని సరి. అంటే మనకి ఇన్హెరిటెన్స్ లో 3 రకాల కాన్సెప్ట్స్ ఉంటాయి. Is a relationship, like a relationship, has a relationship అని సరే. Inheritance is all about relationship కదా. సో ఆ రిలేషన్షిప్స్ ని మనం 3 రకాలుగా కేటగరైజ్ చేస్తాం. is like a, has a relationship అని. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ చూస్తే మనకి ఈ ప్రోగ్రామ్ లో ఉండే క్లాసులు ఏంటి అని అంటే షేప్ ఒక క్లాసు, సర్కిల్ ఒక క్లాసు, ఇంకా ప్రాబబుల్ గా ఇది కూడా రాసి రెక్టాంగిల్ ఒక క్లాసు, మొత్తం రెండు క్లాసులు, ఒకటి రెక్టాంగిల్ ఇంకొకటి సర్కిల్. సో ఇప్పుడు జాగ్రత్తగా ఒకసారి అబ్జర్వ్ చేస్తే ది బేస్ క్లాస్ ఇస్ ది షేప్, ది సబ్ క్లాసెస్ ఆర్ సర్కిల్ అండ్ రెక్టాంగిల్. అయితే ఇప్పుడు సర్కిల్ టు బి ఏ సబ్ క్లాస్ ఆఫ్ షేప్. దీన్ని మనం జావా టర్మినాలజీలో ఎలా మాట్లాడతాం అంటే సర్కిల్ హ్యాస్ ఎ షేప్, రైట్, అది రౌండ్ గా ఉంటుందని సరే. రెక్టాంగిల్ హ్యాస్ ఎ షేప్. So the relationship between the class circle and the shape classes has a relationship అని అంటారు. అలాగే the relationship between rectangle and shape classes has a relationship అని అంటారు. సో ఇన్హెరిటెన్స్ లో మీకు 3 రకాల రిలేషన్షిప్స్ ఉంటాయి. ఈజ్ ఎ రిలేషన్షిప్, లైక్ ఎ రిలేషన్షిప్, హ్యాస్ ఎ రిలేషన్షిప్ అని సార్. సో ఫస్ట్ ఒకసారి లెట్ మీ ఆస్క్ యు వెదర్ యు ఆర్ ఏబుల్ టు ఫాలో మీ ఆర్ నాట్ అనేది. Are you able to follow? Please someone respond in the chat box. Are you able to follow? Okay. Thank you. Right. సో ఇక్కడ రెండు కాంక్రీట్ క్లాసులు, ఒక అబ్స్ట్రాక్ట్ క్లాస్. అయితే ఈ అబ్స్ట్రాక్ట్ క్లాస్ లో ఏ మెథడ్ ని కాంక్రీట్ క్లాస్ లో మనం ఇంప్లిమెంట్ చేస్తాం అని అంటే ప్రతి షేప్ కి ఏరియా అనేది ఉంటుంది ఖచ్చితంగా అండి. సో ఫర్ ఎగ్జాంపుల్ సర్కిల్ కి ఏరియా ఉండాలి, సర్కిల్ హ్యాస్ ఎ షేప్ కాబట్టి సర్కిల్ కి ఏరియా ఉండాలి. అలాగే రెక్టాంగిల్ హ్యాస్ ఎ షేప్ కాబట్టి రెక్టాంగిల్ కి ఏరియా ఉండాలి. సో వాట్ వి ట్రై టు డూ ఇస్ దీన్ని రెక్టాంగిల్ కింద సర్కిల్ లోని ఈ ఏరియా అనే మెథడ్ ని విచ్ ఈస్ అబ్స్ట్రాక్ట్ ఇన్ ది షేప్ క్లాస్ దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తాం. సో అదే ఒకసారి చూద్దాం ఏం చేస్తున్నాం ఏంటి అని. సో షేప్ క్లాస్ లో నాకు ఏంటి ఉంది అని అంటే ఒక ఇన్స్టెన్స్ వేరియబుల్ ఉంది, దాని పేరు కలర్, దాని డేటా టైప్ స్ట్రింగ్. ఒక మెథడ్ ఉంది ఏరియా అని, 2 మెథడ్లు ఉన్నాయి, టు స్ట్రింగ్ అని ఏరియా అని 2 మెథడ్లు ఉన్నాయి. ఏరియా అనేది అబ్స్ట్రాక్ట్ మెథడ్. ఎందుకు అబ్స్ట్రాక్ట్ చేసామని అంటే చేయవలసిన పర్పస్ ఏంటి అని అంటే సర్కిల్ కి ఏరియా ఒకలా ఉంటుంది, ట్రయాంగిల్ కి ఏరియా, రెక్టాంగిల్ కి ఏరియా ఒకలాగా ఉంటుంది. సో ఇప్పుడు నువ్వు ఇదే ఏరియాని షేప్ లో ఇంప్లిమెంట్ చేసావు అనుకో, నీకు దానివల్ల వచ్చే ఉపయోగం అయితే ఏమి ఉండదు. ఎందుకంటే మళ్ళీ దాన్ని ఓవర్ రైడ్ చేసుకోవాలి, సర్కిల్ లో ఒకలాగా ఓవర్ రైడ్ చేసుకోవాలి,
రెక్టాంగిల్ ఒకలాగా ఓవర్ రైట్ చేసుకోవాలి. అందుకే ఈ ఏరియా మెథడ్ యొక్క సిగ్నేచర్ బేస్ క్లాస్ లో డిఫైన్ చేసేస్తారు, దాని ఇంప్లిమెంటేషన్ సబ్ క్లాస్ లో వదిలేస్తారు అనమాట. ఎవరికి ఎలా కావాలంటే ట్రయాంగిల్ ఉన్నది అనుకోండి, ట్రయాంగిల్ కి ఏరియా ఒకలాగా ఉండొచ్చు, ఇంకేదో రాంబస్ ఉన్నట్టు రాంబస్ కి ఏరియా ఒకలాగా ఉండొచ్చు. సో వాళ్ళు ఎవడెవడు ఏ కాంక్రీట్ క్లాస్ లో తయారు చేస్తారో ఆ కాంక్రీట్ క్లాస్ లో వాళ్ళకి నచ్చినట్టుగా ఇంప్లిమెంట్ చేసుకోమంటారు అనమాట. అందుకే దాన్ని అబ్స్ట్రాక్ట్ మెథడ్ కింద చేసి వదిలేస్తారు. ఓకే ఫైన్. సో ఇప్పుడు ఒకసారి చూద్దాం. షేప్ క్లాస్ లో మనకి రెండు ఒక జస్ట్ హోల్డ్ ఆన్ సెకండ్ సార్. కాలేజ్ ఉంది సార్. సార్ ఓకే sorry for the interruption. Right. So this is how the shape class looks like. Now coming back to the circle class, in circle class, it is mandatory that we implement the area method in the circle class. Why we have to implement this? If you don't implement it, the circle class will never become a concrete, it will become an abstract class. And hope you understand the difference between concrete and abstract class. For concrete, you can create objects. For abstract class, you can create only reference variables. Okay. Clear? Okay. Right. So we implemented. Take a careful look over here. We implemented the area method, right? So how did we implement it? We use a simple formula. Circle area is 3.14 into pi r square. Pi r square is 3.14 into something stuff.
ఇదంతా మీకు ఇంటర్మీడియట్ మ్యాథమెటిక్స్, ఎలిమెంటరీ స్కూల్ మ్యాథమెటిక్స్ లో తెలిసిపోతుంది. సో ఇక్కడ టూ స్ట్రింగ్ మెథడ్ ని కూడా మనకు నచ్చినట్లుగా రాసుకున్నాం. జనరల్గా టూ స్ట్రింగ్ మెథడ్ ఏంటి అని అంటే దెర్ ఇస్ ఎ సూపర్ క్లాస్ ఫర్ ఆల్ ది క్లాసెస్ దట్ వి రైట్ ఇన్ జావా, దట్ ఈస్ కాల్డ్ as an ఆబ్జెక్ట్ క్లాస్. ఆ ఆబ్జెక్ట్ క్లాస్ లో టూ స్ట్రింగ్ మెథడ్ ఉంటుంది. నార్మల్ గా ఏంటి అని అంటే నువ్వు ఎప్పుడైనా స్ట్రింగ్ రిప్రజెంటేషన్ ఆఫ్ సంథింగ్ ఇన్ యువర్ క్లాస్ ఇవ్వాలి అని అంటే నువ్వు చేయవలసిందల్లా ఏంటి అని అంటే టూ స్ట్రింగ్ మెథడ్ వాడితే చాలు. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే టూ స్ట్రింగ్ ఫర్ ది ఆబ్జెక్ట్, అది ఆబ్జెక్ట్ క్లాస్ నుంచి వచ్చిన టూ స్ట్రింగ్ మెథడ్ ని ఓవర్ రైట్ చేసేస్తున్నాను ఇక్కడ. సో నాకు నచ్చినట్లు రాసుకుంటున్నాను, సర్కిల్ కలరీస్ అని చెప్పి ఏదో ప్రింట్ చేస్తాను మనకు కావాల్సింది. అలాగే ఇప్పుడు రెక్టాంగిల్ క్లాస్ లో కూడా ఏరియా మెథడ్ చూడండి. Area method in the rectangle class is different from the area method in the circle class. So this itself is an indication that area is an abstract in the base class, and we leave the implementation of the area to the subclasses. So circle has given its own implementation, rectangle has given its own implementation. Alage indulo two string method. So for example, if I try to save this program, like what you know, test.java. So ila save cheste java c test.java అనుకుంటే సో జావా స్క్రీన్ కనిపిస్తుంది కదండి లేదా? ఓకే, సో ఇప్పుడు ఒకసారి చూడండి. ఇప్పుడు ఇదే ప్రోగ్రామ్ ని నేను ఏం చేశాను అంటే test.javaతో సేవ్ చేశాను, రైట్? సో దాన్ని కంపైల్ చేస్తున్నాం, జావాసి test.javaతో కంపైల్ చేస్తున్నాం. కంపైల్ చేస్తే నాకు ప్రస్తుతానికి అయితే ఎర్రర్స్ ఏమీ రాలేదు, ఫార్చునేట్. సో దాన్ని రన్ చేయడానికి జావా టెస్ట్ అని చెప్పి రన్ చేసాం. సో ఇప్పుడు ఒకసారి ఇది కనిపిస్తుంది కదా. హలో, ఆర్ యూ ఏబుల్ టు సీ మై స్క్రీన్? ఓకే, సో ఇందులో మనకి అంటే మెయిన్ మెథడ్ ఇక్కడ ఉంది కదా, మెయిన్ మెథడ్ ఇది ఉంది టెస్ట్. ఇందులో మనం ఏం చేసాం అంటే S1 S2 అని రెండు కాంక్రీట్ ఆబ్జెక్ట్లు క్రియేట్ చేస్తాం. ఈ లైన్ ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ లైన్ ఏంటి అని అంటే న్యూ సర్కిల్ అనగానే సర్కిల్ క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. ఆ ఆబ్జెక్ట్ ని బేస్ క్లాస్ అంటే షేప్ క్లాస్ కి అసైన్ చేసాం అనమాట. సో కెన్ బి అసైన్ ఇక్కడ నీకు రావాల్సిన పాయింట్ ఏంటి అంటే కెన్ బి అసైన్ ఏ సబ్ క్లాస్ ఆబ్జెక్ట్ టు a superclass reference variable ante the answer is pretty much yes. You can assign a subclass object to a superclass reference variable. దానికి ఇండికేషన్ నేను హైలైట్ చేసిన స్టేట్మెంట్ యొక్క మీనింగ్ అన్నమాట, రైట్? సో దాన్ని మనం డైనమిక్ మెథడ్ డిస్పాచెస్ అని కూడా అంటారు. డైనమిక్ మెథడ్ డిస్పాచ్ లో ఏంటంటే assigning a subclass object to a superclass reference variable అని అంటారు. సో రెండు సూపర్ క్లాస్ రెఫరెన్స్ వేరియబుల్స్ క్రియేట్ చేసాం, S1 S2. S1 కేమో సర్కిల్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ ని అసైన్ చేసాం, S2 కేమో రెక్టాంగిల్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ ని అసైన్ చేసాం, రైట్? సో ఇలా S1 అసైన్ చేసిన తర్వాత మీకు ఏంటి అని అంటే చూడండి, మీకు ఫర్ ఎగ్జాంపుల్ S1 చూస్తే సర్కిల్ యొక్క కన్స్ట్రక్టర్ ఇన్వోక్ అవ్వాలి కదా. సో సర్కిల్ యొక్క కన్స్ట్రక్టర్ ఇన్వోక్ అవుతుంది. ఆ కన్స్ట్రక్టర్ ఏంటేంటి చేస్తుంది అని అంటే ఈ రెండు పనులు చేస్తుంది. ఒకటి కలర్ అసైన్ చేయడం, నెక్స్ట్ నువ్వు ఏ కలర్ ఇచ్చావో ఆ కలర్ రిఫరెన్స్ వేరియబుల్ కి అసైన్ చేయడం, రేడియస్ ని క్యాలిక్యులేట్ చేయడం. ఓకే, రైట్. సో ఇప్పుడు రైట్, ఇప్పుడు ఒకసారి నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు ఇంకొక క్వశ్చన్, ఒక్కొక్కసారి ఇలాంటి క్వశ్చన్ కూడా అడుగుతారు. కెన్ వి హ్యావ్ అన్ అబ్స్ట్రాక్ట్ క్లాస్
which doesn't contain an abstract method అంటే yes, Java 8 నుంచి version 8 నుంచి we can have abstract classes which doesn't contain abstract methods. That is pretty much possible. So ఈ పాయింట్ ఒకటి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. Is it possible to create an abstract class without an abstract method? మనం ఫస్ట్ డెఫినేషన్ చదివినప్పుడు ఎలా చదివామని అంటే a class can be called as an abstract if it has at least one abstract method అని అన్నాం, రైట్? దీనికి కాంట్రడిక్టరీ స్టేట్మెంట్ ఇదన్నమాట. సో we can have an abstract class without an abstract method. Yes, the answer is pretty much possible. దానికి సంబంధించి చిన్న కోడ్ స్నిప్పెట్ చూద్దాం. సో ఇలాంటి క్లాసుల వల్ల ఉపయోగం ఏమిటి అని అంటే దే కెన్ ఓన్లీ బి ఇన్హెరిటెడ్ బట్ కెనాట్ బి ఇన్స్టాన్షియేటెడ్, రైట్? ఓకే, అంటే నీకు ఒక డౌట్ రావచ్చు, ఏంటో డౌట్ అని అంటే ఇప్పుడు అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఉంటే కదా ఆ క్లాస్ కి మనం ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయలేము, మరి వీ కెన్ హ్యావ్ అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ వితౌట్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ అన్నాం కదా. సో అబ్స్ట్రాక్ట్ మెథడ్ లేనప్పుడు అలాంటి క్లాస్ కి ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయగలమా అని అంటే అలాంటి క్లాసులు కూడా ఆబ్స్ట్రాక్ట్, మీకు అబ్స్ట్రాక్ట్ కీవర్డ్ ముందు కనిపించగానే ఇట్ విల్ ప్రివెంట్ ది JVM will prevent from creating an objects of the class. Only that you can do is you can create only reference variables. Okay, so take a careful look at this code snippet. Right. So there is a class whose name is base. దాంట్లో ఫన్ అని మామూలుగా బేస్ అనేది abstract class కాబట్టి ఇందులో we expect at least one abstract method there, but there is no abstract method. There is a concrete method there. ఆ మెథడ్ పేరు fun, whose return type is void. సో అందులో ఒక స్టేట్మెంట్ సమ్ స్టఫ్ రాస్తున్నాం, system.out.println అనేసి అని ఏదో ఒక స్ట్రింగ్ ప్రింట్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనం చేసేది ఏంటి అని అంటే ఈ బేస్ క్లాస్ ని ఎక్స్టెండ్ చేసి ఒక సబ్ క్లాస్ క్రియేట్ చేస్తాం. దాని పేరు ఏంటి అంటే డిరైవ్డ్ అన్నాం. క్లాస్ డిరైవ్డ్ ఎక్స్టెండ్స్ బేస్. సో మెయిన్ మెథడ్ ఒకటి క్రియేట్ చేస్తాను. మెయిన్ మెథడ్ ఈజ్ ఆల్ అబౌట్ టెస్టింగ్ ది ఫంక్షనాలిటీ ఆఫ్ మై ప్రోగ్రామ్, రైట్? సో మెయిన్ మెథడ్ లో ఒక మెయిన్ క్లాస్ లో నేను ఒక మెయిన్ మెథడ్ రాస్తాను. ఇక్కడ చూస్తే జాగ్రత్తగా ఒకసారి డిరైవ్డ్ క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను. d.fun అని ఏంటంటే సిన్స్ డిరైవ్డ్ క్లాస్ లోకి బేస్ క్లాస్ లో ఉన్న రెఫరెన్స్ వేరియబుల్స్, బేస్ క్లాస్ లో ఉన్న ఇన్స్టెన్స్ వేరియబుల్స్, బేస్ క్లాస్ లో ఉన్న మెథడ్స్ అన్ని పడిపోతాయి కాబట్టి fun ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ది బేస్ క్లాస్. సో బేస్ క్లాస్ నుంచి ఏ డెఫినేషన్ వచ్చిందో సబ్ క్లాస్ లో అదే డెఫినేషన్ ఉంటుంది, ఎందుకంటే బేస్ సబ్ క్లాస్ లో మనం ఎక్కడ దాన్ని ఓవర్ రైట్ చేయలేము. సో ఇప్పుడు దీన్ని రన్ చేస్తే డిరైవ్డ్ d=new derived అని చెప్పి d.fun అంటే మనకి బేస్ ఫన్ కాల్డ్ అని వస్తుంది అనమాట. ఓకే, ఇంకొకటి అలాగే మీరు ఫైనల్ మెథడ్స్ అనేసి అని చెప్పి విను ఒకసారి. ఆర్ యు గెటింగ్ మీ? మీ అందరికీ అర్థమవుతుంది కదా నేను ఏం చెప్తున్నాను? ఆర్ యు గెటింగ్ మీ? మిగతా వాళ్ళకి ఎలా ఉంది? మిగతా వాళ్ళకి అర్థమవుతుందా? ఓకే, రైట్. సో ఇంకొక క్వశ్చన్ ఏం అడుగుతారు అంటే కెన్ వి హ్యావ్ an abstract class with a final method? Can we have an abstract class with a final method? Now the first point that you need to understand is what do we mean by the term final? At what places can we use this keyword final in Java అనేది క్వశ్చన్. మీరు ఫస్ట్ నాకు చెప్పాల్సింది ఏంటంటే ఫైనల్ గురించి విన్నారా ఇంతకు ముందు ఎప్పుడైనా? సో ఇప్పుడు ఒకసారి జాగ్రత్తగా చెప్తాను. లెట్ మీ పెట్టిందా. సో ఫైనల్ అనేది జావాలో ఒక కీవర్డ్. ఈ ఫైనల్ కీవర్డ్ మనం మూడు ప్లేసుల దగ్గర వాడచ్చు. మూడు ప్లేసుల దగ్గర వాడచ్చు.
ఏంటంటో చూద్దాం. మీలో చాలా మంది ఈ ఐదర్ దిస్ కోవిడ్ టైంలో కానీ లేదా ప్రీ కోవిడ్ కానీ ఇలాంటి పనులు చాలా మంది చేస్తుంటారు కదా. అబ్బాయిలు అయితే అబ్బాయిలు, అమ్మాయిలు అయితే అమ్మాయిలు. మీ మదర్తో వాటితో మార్కెట్కి వెళ్ళి ఉంటారు కదా. ఓకే, వెళ్ళి ఉంటారు, గ్యారంటీకి వెళ్ళి ఉంటారు. సో మనం జాతర ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఫాదర్ కానీ మదర్ కానీ జనరల్గా ఏంటంటే బేరాలు ఆడతాం. ఎంత కావాలి ఎంత కావాలి ఎంత కావాలి, లేదు ఎంత కుదరదు ఆడ ఇవ్వడం అనేసి అని అంటే లాస్ట్ లో ఒక పదం వాడతాం. ఇంక ఇవన్నీ కాదయ్యా, ఫైనల్ గా నాకు ఈ రేట్కి ఇస్తావా ఇవ్వాలని అడుగుతాం. రైట్, అంటే ఫిక్స్డ్, ఇది దాటి నేను వెనక్కి వెళ్ళను, ఇది దాటి నేను ముందుకి వెళ్ళను అనేసి. సో అలాంటి దగ్గర మనం ఫైనల్ కీవర్డ్, ఇది యాక్చువల్గా మన రియల్ టైమ్ అనాలజీ అని అంటాం. ఇదే జావాలోకి వచ్చేసరికి ఫైనల్ కీవర్డ్ దేనికి వాడతారు మనకి సిలో, సి ప్రోగ్రామింగ్ లో ఫర్ ఎగ్జాంపుల్ కాన్స్టెంట్స్ క్రియేట్ చేయాలి అని అంటే కాన్స్టెంట్ కీవర్డ్ వాడతాం కదా. అలాగే జావాలో కాన్స్టెంట్స్ క్రియేట్ చేయాలి అని అంటే ఫైనల్ కీవర్డ్ వాడతారనమాట. సో ఫైనల్ అంటే ఇది ఫిక్స్డ్, ఇది ఇంకా చేంజ్ అవ్వదు, ఇటు అవ్వదు అటు అవ్వదు అనేసి. సో దాన్ని మనం సి టెర్మినాలజీలో కాన్స్టెంట్స్ అని అంటాం కదా. సో అలాగే ఇక్కడికి వచ్చేసరికి జావాలో నువ్వు కాన్స్టెంట్స్ క్రియేట్ చేయాలి అని అంటే ఎలా చేస్తావు అని అంటే యూజింగ్ ఫైనల్ కీవర్డ్ వాడి చేస్తారనమాట. సో అది ఫస్ట్ యూసేజ్. సో సెకండ్ యూసేజ్ ఉంటాం. సెకండ్ యూసేజ్ లో సపోజ్ నువ్వు ఒక మెథడ్ ని ఓవర్ రైడ్ చేయకుండా, ఓవర్ రైడ్ చేయడం అంటే నీకు ఈ కాన్సెప్ట్ వస్తుంది, ఏది బేస్ క్లాస్ సబ్ క్లాస్ అనే కాన్సెప్ట్ వస్తుంది. సో బేస్ క్లాస్ లో ఉన్న మెథడ్ సబ్ క్లాస్ లోకి వచ్చినప్పుడు ఆ మెథడ్ ని నువ్వు ఓవర్ రైడ్ చేయకుండా ప్రివెంట్ చేయాలి అని అనుకో. ఓవర్ రైడ్ చేయకుండా ప్రివెంట్ చేయాలి అని అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఏదో బ్యాంక్ అప్లికేషన్ ఏదో తయారు చేస్తున్నావు, అకౌంట్ అనేసి అని చెప్పి ఒక మెథడ్ ఉంది. ఆ అకౌంట్ మెథడ్ ని బేస్ క్లాస్ లో డిఫైన్ చేస్తారు. సో దాన్ని ఏ సబ్ క్లాస్ లోకి ఇన్హెరిట్ చేసుకున్నా ఆ మెథడ్ ని ఓవర్ రైడ్ చేయకూడదు. ఓవర్ రైడ్ చేయకూడదు, ఓవర్ రైడ్ చేయడం అంటే ఉన్న డెఫినేషన్ ని మార్చి రాయడం. మార్చి రాస్తే దాన్ని ఓవర్ రైడ్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నాకు ఈ ఫన్ మెథడ్ అని ఉంది కదా. ఈ ఫన్ మెథడ్ లో నేను డెఫినేషన్ రాశాను కదా. డెఫినేషన్ అంటే ఈ కర్లీ బ్రేసెస్ ఓపెనింగ్, కర్లీ బ్రేసెస్ క్లోజింగ్ లో ఏంటుంటే దాని డెఫినేషన్ అంటారు. ఆ డెఫినేషన్ ని మార్చామనుకో సబ్ క్లాస్ లో, దాన్ని ఓవర్ రైడ్ చేయడం అని అంటారు. సో నీకు ఒక మెథడ్ ని ఓవర్ రైడ్ చేయకుండా ప్రివెంట్ చేయాలి అని అంటే సబ్ క్లాస్ లో we put final keyword before the method. That is, the second usage is you can prevent a method from getting overridden by means of using final keyword. So ఇప్పటికి రెండు యూసేజ్లు చూసాం. ఏంటంటే to create constants in Java we use final keyword. To prevent a method from getting overridden we use final keyword. So these are two usages. But we have one more usage called as that is the third usage. So a third usage ఏంటి అని అంటే సపోజ్ మీ దగ్గర ఒక క్లాస్ ఉంది, ఆ క్లాస్ ని ఎవరు ఇన్హెరిట్ చేయకూడదు. యు వాంట్ టు ప్రివెంట్ ది క్లాస్ ఫ్రమ్ గెటింగ్ ఇన్హెరిటెడ్ అని అనుకుందాం. సో హౌ డు యూ అకంప్లిష్ దిస్ అని అంటే ది ఈజియెస్ట్ అండ్ ది బెస్ట్ సొల్యూషన్ ఈజ్ పుట్ ఫైనల్ బిఫోర్ ది క్లాస్ నేమ్. పుట్ ఫైనల్ బిఫోర్ ది క్లాస్ నేమ్. So when you put final keyword before the class name, that is an indication that this class cannot be inherited. So in total we have seen three usages of final keyword. One is to create constants in Java, we can use final keyword. The second one is we can prevent a method from getting overridden in the subclass, in the derived class. We can also prevent a class from getting inherited. That is using final keyword. Babu, am I clear? Did you get it? అందరికీ అర్థమైందా అసలు ఎగ్జాక్ట్ గా ఫైనల్ దేనికి వాడతారు, ఎక్కడెక్కడ వాడతారు అనేసి? లిటిల్ బోర్డ్ ఇంకొన్ని ఎస్ఎల్ కావాలి నాకు. ఓకే ఓకే, సో అర్థమైంది కదా. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. సో ఇప్పుడు దీనిలోకి వచ్చేసరికి ఇక్కడ మనం ఏం చదువుతున్నాం అంటే కెన్ వి హ్యావ్ ఫైనల్ మెథడ్స్ ఇన్ అన్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ అనేది చదువుతున్నాం. అది దాని గురించి చదువుతున్నాం కదా. సో దానికి ఆన్సర్ ఏంటి అంటే ది ఆన్సర్ ఇస్ ప్రిటీ మచ్ yes. You can have final methods in an abstract class.
But the only thing is such classes cannot be instantiated. They can only be inherited. So ఇక్కడ చూస్తే abstract class base అని చెప్పి రాశాను. అందులో ఫన్ అని ఒక మెథడ్ క్రియేట్ చేశాను. అది ఫైనల్ మెథడ్, దాన్ని ఫైనల్ చేశాను అంటే నువ్వు ఈ బేస్ క్లాస్ ని ఎవరైతే ఎక్స్టెండ్ చేస్తాడో ఆ ఎక్స్టెండ్ చేసేవాడు, ఈ కేసులో నాకు డిరైవ్డ్ అనేవాడు ఎక్స్టెండ్ చేస్తున్నాడు, ఆ ఎక్స్టెండ్ చేసేవాడు ఎట్టి పరిస్థితుల్లో ఫన్ మెథడ్ లో ఉన్న డెఫినేషన్ ని మార్చలేడు. అది గుర్తుపెట్టుకోవాలి. ఫన్ మెథడ్ లో ఉన్న డెఫినేషన్ ని మార్చలేడు. రైట్? సో ఆ పాయింట్ గుర్తుపెట్టుకుంటాం. సో ఇప్పుడు ఇంకొక పాయింట్, ఈ 4 పాయింట్లకి ఆన్సర్లు ఎతకడానికి ట్రై చేద్దాం. ఈ 4 చాలా కీలకమైనవి అనమాట, అబ్స్ట్రాక్షన్లకి చాలా కీలకమైనవి. ఫస్ట్, is it possible to create abstract and final classes in Java? ఇది దీన్ని పోల్స్ అనుకోండి, మీకు తెలిసిన ఆన్సర్ మీరు చెప్పండి. ఎస్ అయితే ఎస్ అని, నో అయితే నో అని. హలో, ఎస్ దేనికి? నేను అడిగిన క్వశ్చన్, కెన్ వి హ్యావ్ ఏ క్లాస్ విచ్ ఇస్ అబ్స్ట్రాక్ట్ యాజ్ వెల్ యాజ్ ఫైనల్? దానికి ఆన్సర్ ఎస్ అయితే ఎస్, నో అయితే నో చెప్పండి. సార్ చాట్ బాక్స్ లో చెప్పండి. ఏం పర్లేదు, మీకు ఏం తెలిస్తే చెప్పండి, ప్రాబ్లమ్ లేదు. ఎలాగ డిస్కస్ చేస్తాను ప్రాబ్లమ్. సో ఎస్ అంటే ఎస్, వీ కెన్ హ్యావ్ బోత్ ఫైనల్ అండ్ అబ్స్ట్రాక్ట్ అని, అంతేనా మీ ఉద్దేశంలో? అంతే అంతే అంతే. సో ఒక్కసారి మీకు అందరిది అదేనా ఆన్సర్? ఇంకేమైనా ఉన్నాయా? డోంట్ నో లేవా ఎవరికండి? ఓ, మీకు ఎంత తెలిస్తే ఇంకా స్పీడ్ గా చెప్పొచ్చు జావా. ఓ, డోంట్ నో అంటే సరే. ఇప్పుడు కొంతమంది స్టూడెంట్ ఫ్రెండ్స్ చెప్పారు ఏంటి అంటే, ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్ టు హ్యావ్ ఏ క్లాస్ దట్ కెన్ బి అబ్స్ట్రాక్ట్ యాజ్ వెల్ యాజ్ ఫైనల్. ఇప్పుడు ఒక పాయింట్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేద్దాం. సపోజ్ నా దగ్గర ఏ అని ఒక క్లాస్ ఉంది, అది అబ్స్ట్రాక్ట్ యాజ్ వెల్ యాజ్ ఫైనల్ అనుకున్నాం. మనం అబ్స్ట్రాక్ట్ క్లాస్ అన్నాం అంటే నార్మల్ గా ఏం చేస్తారు, మనకి అందులో అట్లీస్ట్ ఒక అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఉంటుంది, రైట్? సో ప్రతి అబ్స్ట్రాక్ట్ క్లాస్ ని అందులో నీకు అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఉన్నా లేకపోయినా కంపల్సరీగా అబ్స్ట్రాక్ట్ క్లాస్ ని ఇన్హెరిట్ చేస్తామా? మనం ఎక్కడో దగ్గర ఇన్హెరిట్ చేయాలా? ఇన్హెరిట్ చేయాలి గ్యారంటీగా. మరి నువ్వు ఆ అబ్స్ట్రాక్ట్ క్లాస్ ముందు ఫైనల్ కీవర్డ్ పెట్టావని అనుకో, ఫైనల్ కీవర్డ్ పెడితే దాని అర్థం ఏమిటి? ఏం చేస్తున్నట్లుగా యు ఆర్ ప్రివెంటింగ్ దట్ క్లాస్ ఫ్రమ్ గెటింగ్ ఇన్హెరిటెడ్. మరి నువ్వు ఒక అబ్స్ట్రాక్ట్ క్లాస్ ముందు ఫైనల్ కీవర్డ్ పెడితే యు ఆర్ ప్రివెంటింగ్ ఇట్ ఫ్రమ్ ఇన్హెరిటెడ్. But abstract class has to be inherited, and if at all there are abstract methods in that abstract class, those methods should be implemented in the subclasses. But to implement the subclass, first you should give the provision of getting inherited, but you are not allowing to get inherited by making the class final, and hence it is not possible to make a class both abstract and final. అర్థమైందమ్మా అందరికీ? Sir, screen not visible. Screen is not visible, sir. Oh. Elaga enduku not visible? Share screen fresh గా. ఇప్పుడమ్మా ఇప్పుడు కనిపిస్తుందా? సారీ. ఓ, మోర్ లో ఎవరో ఒకరు పెట్టారు. సో అర్థమైందా? మనం క్వశ్చన్ అడిగాం కదా, అంటే కెన్ వి హ్యావ్ ఏ క్లాస్ విచ్ ఈస్ బోత్ అబ్స్ట్రాక్ట్ అండ్ ఫైనల్. మళ్ళీ ఒకసారి జస్ట్ రీక్యాప్ చెప్తాను. ఒక క్లాస్ అబ్స్ట్రాక్ట్ అయితే ఖచ్చితంగా ఏంటి అని అంటే అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఉన్నది అని నేను అంటున్నా ఆ క్లాస్ లో. మరి ఆ అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఉన్నప్పుడు ఏదో ఒక సబ్ క్లాస్ లో ఆ అబ్స్ట్రాక్ట్ మెథడ్ ని ఇంప్లిమెంట్ చేయాలి. కానీ నువ్వేం చేస్తున్నావు, నువ్వు అక్కడ ఆ క్లాస్ ని ఫైనల్ చేసేస్తున్నావు. ఫైనల్ చేస్తే మన ప్రీవియస్ కాన్వర్సేషన్ ప్రకారం ఏమిటున్నది, ఒక క్లాస్ ఫైనల్ అయిపోతే ఎట్టి పరిస్థితిలో ఆ క్లాస్ ని ఇన్హెరిట్ చేయలేరు కాదు.
నువ్వు ఇన్హెరిట్ చేస్తే కదా అబ్స్ట్రాక్ట్ మెథడ్ ని ఇంప్లిమెంట్ చేయగలవు. కానీ ఇక్కడ నువ్వు ఇన్హెరిట్ చేయకుండా ప్రివెంట్ చేసేస్తున్నావు కదా ఫైనల్ కీవర్డ్ వాడి. సో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు క్రియేట్ ఎ క్లాస్ విచ్ ఇస్ బోత్ అబ్స్ట్రాక్ట్ అండ్ ఫైనల్. ఇప్పుడు అర్థమైంది అందరికీ? అందరికీ దీనికి ఆన్సర్ అర్థమైందా? ఎస్ సార్, ఓకే. నెక్స్ట్ పదం చూద్దాం. సో నెక్స్ట్ పదంలో ఈజ్ ఇట్ పాసిబుల్ టు హ్యావ్ అన్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఇన్ ఏ ఫైనల్ క్లాస్? ఇప్పుడు దీనికి ఆన్సర్ చెప్పండి. ఈజ్ ఇట్ పాసిబుల్ టు హ్యావ్ అన్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఇన్ ఏ ఫైనల్ క్లాస్? నాకు తెలిసి దీనికి మీరు ఈజీగా చెప్పేస్తారు ఆన్సర్. Is it possible to have an abstract class, to have an abstract method in final class? I am waiting for the reply. ఎవరో ఒకరైనా రిప్లై ఇవ్వండి. ఏదైతే మీకు ఏం తెలిస్తే అది, అన్ని తెలియాలని ఏం లేదు కదా. No, we cannot have an abstract method in a final class. దానికి కూడా ఆన్సర్ వెరీ సింపుల్. మన ఎవరు ఏదో ఖాజా చెప్పినట్లుగా, ఖాజా మొహమ్మద్ ఎవరో చెప్పినట్లుగా, వెంకటేష్ ఖాజా మొహమ్మద్ చెప్పినట్లుగా ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఫైనల్ అంటున్నాం అంటే దాన్ని ఓవర్ రైట్ చేయలేము అనేసి, సారీ ఫైనల్ అంటున్నాం అంటే దాన్ని ఇన్హెరిట్ చేయలేము అనేసి. ఇన్హెరిట్ చేయలేము కాబట్టి ఈ అబ్స్ట్రాక్ట్ మెథడ్ ని ఇంప్లిమెంట్ చేయలేము. సో ఆ క్లాస్ కి నువ్వు ఇంకెప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయడం అది అవ్వదు. ఇప్పుడు రెండోది, ఈజ్ ఇట్ పాసిబుల్ టు ఇన్హెరిట్ ఫ్రమ్ మల్టిపుల్ అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ ఇన్ జావా? Is it possible to inherit from multiple abstract classes? అంటే ఏమిటి దాని ఉద్దేశం అంటే, X is an abstract class, Y is an abstract class. Since it is abstract కాబట్టి, with an assumption that there is an abstract method in one abstract method in X and another abstract method in Y. Can we create a class Z which is extending both X and Y? సో మన ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఉంటుంది కదా జావాలో, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఈజ్ నాట్ పాసిబుల్ అని అంటాం కదా. మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటే వన్ క్లాస్ ఎక్స్టెండింగ్ మోర్ దెన్ వన్ క్లాస్, రైట్? సో ఎక్స్ అండ్ వై క్లాసెస్ ఉన్నాయి. జెడ్ ఎక్స్టెండ్స్ ఎక్స్ కమా వై అనే స్టేట్మెంట్ జావాలో రాయొచ్చు అంటే వేర్ ఎక్స్ అండ్ వై ఆర్ క్లాసెస్, రైట్? రాయొచ్చు అంటే రాయలేదు. సో వీ కెనాట్. ఇది అర్థమవుతుందా మీకు? అర్థమైంది ఈ పాయింట్ ఏంటో అర్థమైందా? ఈజ్ ఇట్ పాసిబుల్ టు ఇన్హెరిట్ మల్టిపుల్ అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ ఇన్ జావా అని అడిగాను. ఈజ్ ఇట్ పాసిబుల్ టు ఇన్హెరిట్ మల్టిపుల్ అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ ఇన్ జావా అంటే ఎక్స్ ఒక అబ్స్ట్రాక్ట్ క్లాస్, వై ఒక అబ్స్ట్రాక్ట్ క్లాస్ అయితే కెన్ వి క్రియేట్ ఎ క్లాస్ జెడ్ ఇన్ సచ్ ఎ వే దట్ జెడ్ ఎక్స్టెండ్స్ ఎక్స్ కమా వై? అది నేను అడిగిన క్వశ్చన్. దీనికి ఐఎమ్ లుకింగ్ ఫర్ ఆన్సర్స్. ఎవరైనా చెప్పారు ఆన్సర్? నాట్ పాసిబుల్, రైట్? సో ఎనీ రీజన్స్ ఫర్ దిస్? దానికి ఆన్సర్ చెప్తాను మీకు. ఇక్కడ మల్టిపుల్ క్లాసెస్ ఎక్స్టెండ్ చేయాలంటే మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనే ఫినామినన్ ఉండాలి. మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఫినామినన్ అనేది మనకి దీంట్లో లేవు, ఏది జావాలో లేదు. ఉంటుంది కానీ విత్ రెస్పెక్ట్ టు క్లాసెస్ చేయలేం మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. సో అబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటే క్లాసెసే కాబట్టి, so we cannot have multiple one class inheriting two abstract classes. So that is not pretty much possible. Yes, did you get it? Okay. Next, last question. Is it possible for a static method to be abstract in Java? అంటే నేను ఒక క్లాస్ క్రియేట్ చేశాను. ఆ క్లాస్ లో ఒక మెథడ్ ఉంది. ఆ మెథడ్ పేరు ఎక్స్ అని అనుకుందాం. ఆ మెథడ్ కి బోత్ స్టాటిక్ అబ్స్ట్రాక్ట్ రెండు కీవర్డ్స్ ఇవ్వచ్చా? ఆ మెథడ్ కి బోత్ స్టాటిక్ అబ్స్ట్రాక్ట్ రెండు కీవర్డ్స్ ఇవ్వచ్చా? ఆ మెథడ్ కి స్టాటిక్ అబ్స్ట్రాక్ట్ రెండు కీవర్డ్స్ ఇవ్వచ్చా? కాకపోతే ఎందుకు కాదు, దానికి కూడా ఆన్సర్ చెప్పాలి.
ఆన్సర్ చెప్పాలి. నో చెప్పారు బానే ఉంది, దానికి కానీ ఆన్సర్ చెప్పాలి ఎందుకు కాదని. సరే, ఒకసారి దీన్ని ఇలా ఆలోచిద్దాం. మీరు ఇంతవరకు రాసి అంటే ఇంతవరకు చదివిన జావా ప్రోగ్రామింగ్ లో ఎక్కడైనా స్టాటిక్ మెథడ్ ని ఓవర్ రైట్ చేశారా ఎప్పుడైనా సరే? అట్లీస్ట్ దీనికి ఆన్సర్ చెప్పండి. ఇంతవరకు మీరు రాసిన జావా ప్రోగ్రామ్స్ లో స్టాటిక్ మెథడ్స్ తెలుసు కదా మీకు, మీ అందరూ చదువుంటారు కదా స్టాటిక్ మెథడ్స్. అట్లీస్ట్ ఈ పీబీఎల్ కోర్స్ లో స్టార్టింగ్ లోనే చెప్పుంటారు కదా మీకు స్టాటిక్ మెథడ్స్ అంటే ఏంటో. సో ఎక్కడైనా స్టాటిక్ మెథడ్స్ ని ఓవర్ రైట్ చేశారా? చేశారా ఎక్కడైనా? నో అని వస్తుంది కానీ దేనికి వస్తుందో తెలియట్లేదు. అది నో, నో సార్, స్టాటిక్ మెథడ్స్ కాంట్ బి ఓవర్ రైడ్. సో స్టాటిక్ మెథడ్స్ ని ఓవర్ రైడ్ చేయలేదు, అది మీకు తెలుసు. కానీ మరి ఒక మెథడ్ అబ్స్ట్రాక్ట్ అంటే దాన్ని ఖచ్చితంగా డిరైవ్డ్ క్లాస్ లో దాన్ని ఓవర్ రైడ్ చేయాలి కదా దాన్ని ఖచ్చితంగా. మరి నువ్వు ఇక్కడ ఏమంటున్నావు, ఆ మెథడ్ ని బోత్ స్టాటిక్ అబ్స్ట్రాక్ట్ రెండు చేస్తున్నాను అన్నాను. someone please mute yourself. రైట్. సో మనం ఇక్కడ ఏమంటున్నాం, హలో హలో హలో, ఆ మెథడ్ ని స్టాటిక్ అబ్స్ట్రాక్ట్ రెండు చేస్తున్నాం. కానీ మనకి తెలిసిన నాలెడ్జ్ ప్రకారంగా స్టాటిక్ మెథడ్స్ కెనాట్ బి ఓవర్ రైడెడ్. మనకి తెలిసిన ఇంకొక నాలెడ్జ్ ఏంటంటే అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ హ్యాస్ టు బి ఓవర్ రైడెడ్, రైట్? అట్లీస్ట్ దే హ్యావ్ టు బి ఇంప్లిమెంటెడ్. ఓవర్ రైడెడ్ అంటే దే హ్యావ్ టు బి ఇంప్లిమెంటెడ్. But since you are making this method static, you cannot override it, right? And hence, it is not possible for a method to be both abstract and static, right? So, did you get my point? Did everyone get me? ఈ నాలుగిటికి ఆన్సర్స్ అర్థమయ్యాయా మీకు? హలో, so this is about abstraction in Java, and don't get confused between abstraction and encapsulation. Encapsulation is bundling, abstraction is hiding. Okay, a point out జాగ్రత్తగా పెట్టుకోండి. So Wednesday class లో ఏం చేద్దాం అంటే we'll try to understand packages in Java. ఇది చదివారా ఇంతకు ముందు ఎప్పుడైనా ప్యాకేజెస్? అంటే మీరు ఎంత లెవెల్ చదివారో దాన్ని బట్టి మనం క్లాస్ చెప్పడానికి ఉంటుంది. సో ప్లీజ్ ఫీల్ ఫ్రీ. ఈ అబ్స్ట్రాక్షన్ అది అర్థమైంది అందరికీ? యూ కెన్ పోల్ యువర్ కామెంట్స్ ఇన్ చాట్ బాక్స్. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, చెప్తాను. అబ్స్ట్రాక్షన్ క్లియర్ గానే ఉందా అందరికీ? అబ్స్ట్రాక్షన్ అర్థమైంది. ఎస్ సార్, ఎస్ సార్. ఓకే, ఏదో మణికంఠ చెప్పారు, ప్రీతి చెప్పింది. ఓకే, ఫైన్. సో నెక్స్ట్ క్లాస్ లో ఏం చేద్దాం అంటే ప్రాబబ్లీ ఆన్ వెడ్నెస్డే ఏం చేద్దాం అంటే విల్ ట్రై టు అండర్స్టాండ్ ప్యాకేజెస్. ఓకే, ఈ ప్యాకేజెస్ కాన్సెప్ట్ మీకు ఏమైనా ఐడియా ఉందా, లేదా స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేయాలా నేను? బట్ అబౌట్ ప్యాకేజెస్ వి డోంట్ నో ఎనీథింగ్. ఓకే, స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేస్తాను అండి. నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేద్దాం, నథింగ్ టు వరీ. ఓకే, స్క్రాచ్ నుంచి చెప్తాం. ఓకే, ఐ విల్ మేక్ ఇట్ క్లియర్. ఇక్కడ పడిపోతుందా? గిరి సార్, గిరి సార్, గిరి సార్,
గిరీష్ గారు అది అయింది ఈ రోజుకి. ఓకేనా, నాకు మళ్ళీ వెడ్నెస్డే షెడ్యూల్ చేయండి, మర్చిపోవద్దు.